2024 ఎలక్షన్ నిమిత్తం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఏర్పాట్లపై జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లడానికి రవాణా ఏర్పాట్లు అన్నీ చేశామని, ఎన్నికల్లో పాల్గొన్న వెకేషన్ సిబ్బంది, టీచర్స్కు, ఇతర ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పామని, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద హమాలీల ఏర్పాటు చేయమని కోరడం జరిగిందని తెలిపారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పడంతో సంతృప్తి చెందామని, ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బందులు వస్తే జేఏసీ దృష్టికి తీసుకురండని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ఏర్పాటు చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఆ రోజున 13వ తారీఖున ఎన్నికల సిబ్బంది నిర్వహిస్తారో ఎన్నికల్ని, వారికి తగిన సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని, పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, అదేవిధంగా 12వ తారీఖున వాళ్ళు పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళకి ఎన్నికల డ్యూటీ వేశారో వాళ్ళందరికీ, వెళ్ళే వాళ్ళందరికీ కూడా జిల్లాల కేంద్రం నుంచి కానీ తాలూకా కేంద్రాల నుంచి బస్సు సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఎన్నికలు అయిన తర్వాత వారికి సంబంధించిన సామాగ్రి, ఈవీఎంస్, మిగతా మెటీరియల్ అంతా కూడా తరలించడానికి, ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కేంద్రానికి తరలించడానికి సంబంధించిన ఆ యొక్క మెటీరియల్ అంతా కూడా మరి తీసుకెళ్ళడానికి వెంటనే ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా మేము సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందరు రిటర్నింగ్ ఆఫీసర్లకి చెప్పి ఉన్నాం. ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురమ్మని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ వారు కోరి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగినా వెంటనే నా దృష్టికి తీసుకురమ్మన్నారు. కాబట్టి మేము కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా మేము అందరికీ చెప్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వారు అన్ని ఏర్పాట్లు చేసినందుకు కూడా వారికి పూర్తిగా మేము కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సిబ్బందులు పాల్గొన్న వెకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, టీచర్స్ కానీ, అలాగే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది వెకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డ్యూటీ సర్టిఫికేట్స్ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో ఉండే ఎన్నికల సిబ్బందికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అక్కడ హమాలీల ఏర్పాట్లు కూడా చేయమని చెప్పి కోరిన వెంటనే అవి కూడా ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద లోకల్ అరేంజ్మెంట్స్ కూడా మేము అన్ని చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మేము కూడా చాలా సంతోషించాం, సంతృప్తి చెందాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీకు ఎవరికన్నా, మన పోలింగ్ సిబ్బంది ఎవరికన్నా ఇబ్బంది వస్తే మా దృష్టికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ నా దృష్టికి కానీ, అలాగే మా జిల్లా కార్యదర్శి వారి దృష్టికి కానీ తీసుకొచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ తగు సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మీ అందరికీ కూడా ఏర్పాటు జరుగుతాయని, మీరు కూడా నిష్పక్షపాతంగా అక్కడ మరి ఎన్నికలను కూడా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా మీడియా ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.